బన్స్వాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బన్స్వాడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో 6వ గ్యారెంటీలో భాగంగా మలిదశ ఉద్యమకారులకు 250 గజాల స్థలము నిర్మాణానికి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సందర్భంగా మలిదశ ఉద్యమకారుల ఆశయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీని తొందరలోనే నెరవేర్చగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఉడత గంగాధర్, ఎర్రవట్టి సాయిబాబా, గంజివార్ చందు, దండు విజయ్, భీమా నాయక్, కృష్ణ, భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మలిదశ ఉద్యమకారుల గురించి మా యొక్క బాధల్ని పత్రికా ముఖంగా తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకు ఏదైతే ఉద్యమకారులకు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం గుర్తించలేదు కాబట్టి తదనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల మూలంగానే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ మీదనే మనం ఈరోజు మన ఉద్యమకారులకు మర్చిపోవద్దు, ఉద్యమకారులకు మనం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో 6 గ్యారెంటీ కార్డులు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీ కార్డులలో 6వ గ్యారెంటీ కార్డు వచ్చేసి ఉద్యమంలో చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు 25,000 పింఛను, తర్వాత ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు వాళ్ళ ఎఫ్ఐఆర్లు చూపిస్తే గనక అన్ని సబ్మిట్ చేస్తే గనక వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఒక 250 గజాల స్థలంతో పాటు ఆర్థిక స్తోమత లేదు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఒక 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాడు. కాబట్టి దానికోసం మేము ప్రజాపాలనలో పోయి అన్ని మా ఎఫ్ఐఆర్లు సబ్మిట్ చేయడం జరిగింది. మేము కనీసం సబ్మిట్ చేసి కూడా ఇప్పటికీ 11 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. కనీసం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మీరు నెలకు ఎన్నో 6,500 కోట్లు అప్పులు కడుతున్నామని చెప్తున్నారు, మిత్తి కడుతున్నామని చెప్తున్నారు. కానీ ఉద్యమకారులను మాత్రం పట్టించుకోవడం లేదు. నిన్న కూడా బాగా ఆలోచించాం మేము. 9 గంటల రాత్రి వరకు కూడా మేము చాలా 6 గ్యారెంటీలో భాగంగా 6వ గ్యారెంటీ తెలంగాణ మలిదశ ఉద్యమకారులు మరియు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 6వ గ్యారెంటీ ఏదైతే ఉందో ఆ 6వ గ్యారెంటీ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మా బాన్స్వాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం తరఫున మీకు విన్నవిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆ రకంగా ఫిబ్రవరి లేదా మార్చి, ఎందుకంటే మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ సమావేశాల్లో మా తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఏదైతే 250 గజాల జాగా ఏదైతే ఇస్తామన్నారో దాన్ని మీరు ఆ బడ్జెట్ సమావేశాల్లో మాట నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల్లో మీరు హామీని నిలబెట్టుకోకపోతే అదే నెలలో బాన్స్వాడ నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి మా మలిదశ ఉద్యమ ఫోరం తరఫున మేము చేపడతామని చెప్పేసి పత్రికా ముఖంగా మేము తెలియజేస్తాము.